దావీదు అంటున్నాడు కదా, ఓ ఏంటి తను రాజు ఇచ్చిన దానికోసం నేను ఎంత రచించినది చాలదట, ఎంత పలికినది వివరించలేదట. స్తోత్రం. అలాంటి దేవుడు మనకి ప్రతి ఒక్కటి కూడా దయచేశాడు. మనకు కావాల్సిన ప్రతి ఈవులను కూడా, ప్రతి వస్త్రాన్ని అవ్వని ఏమి కావాలన్న దేవుడు ఇచ్చేవాడు. అవునా కాదా? అదే చూసిన దాన్ని కూడా దేవుడు ఇచ్చేవాడని ఆదికాండం 13లోన 14 ఒకసారి చదువుతారా? అబ్రహాం కొరకు అబ్రహాం అడిగిందట, దేవుడు ఇచ్చాడట. దాని 11వ వచనం కూడా ఒకసారి చదువుతారా? అయితే ఇక్కడ చూస్తే అబ్రహాం దగ్గర నుండి లోతు ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఏమయ్యారు? లోతు. అబ్రహాం దగ్గర నుండి లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తన కన్నులకి ఇష్టమైన చోటుకి లోతు. అంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న జనామలుగా దేవుని సన్నిధి మనిషి లోకం ఎంత అద్భుతంగా కనబడుతుందండి. దేవుడు నాశనానికి చూసినది కూడా ఇలాగ తనకి ఒక పరలోకంలా కనబడ్డది. అంటే రాజ్య కోటలాగా అది కనబడ్డదట లోతుకి. కానీ అది చూసి అతడు వెళ్ళిపోయాడు. అంటే తను ఏంటి ఆత్మీయ కన్నా కాదు, శరీరం ఒక నేత్రముతో చూసి అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అది చూస్తే ఉన్న చోట తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, అంటే 4 దిక్కులు కూడా అతను చూశారు. అయితే అది చూసినప్పుడు అతనికి ఎంత సంతోషం కలిగింది. లోకంలో ఉన్నది చూసి మనందరికి కూడా సంతోషం, మహా సంతోషం కలుగుతుంది. అవునా కాదా? కానీ అతనికి దేవుడు అంటాడు, అల్లో ఆ ఊరు నేను నాశనం చేస్తాను అన్నప్పుడు అబ్రహాము అడిగాడు దేవుడికి, ఏంటి దేవా, అతని నా తమ్ముడిని అంటే లోతు నువ్వేం చేయాలి? కాపాడాలి. ఏం చేయాలి? కాపాడాలి అని అతడు అడిగాడు దేవుడికి. దేవుడు అతను నాశనం చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ నీతిమంతుడు ఎవ్వడు కూడా లేదు అన్నప్పుడు అబ్రహాం అడిగింది తన తమ్ముడు కొడుకు లోతుని కాపాడాలి అని అడిగినప్పుడు దేవుడు 2 దేవదూతల్ని పంపించి అక్కడ అతన్ని ఏం చేశారు? రక్షించారు. ముగ్గురిని పంపించి అక్కడ రక్షించారు. స్తోత్రం. అయితే మన దైవజనులు ఎప్పుడు చెప్తారు కదా, ఒక దేవదూత శక్తి ఎంత చెప్పండి మనకి? 1,80,000 మందిని చంపగల ఒక శక్తి. అలాంటి శక్తి గల దేవదూతలు అడిగిన వెంటనే దేవుడు ఏం చేశారు? పంపించారు. అంటే అడిగిన వెంటనే దేవుడు ఇచ్చేవాడు. స్తోత్రం. అదే నువ్వు శ్రమ దినాల్లో ఉన్నా, ఈ కష్టంలో ఉన్నా, అదే నీ జీవితం నాశనం అయిపోతున్నా, అప్పుడు దేవుడికి నువ్వు అడిగావు, దేవా నా సహోదరుగా నాశనం అయిపోతున్నాడు, దేవా ఇలాగో ఒక నా జీవితంలో ఏదో నాశనం అయిపోతుంది, లేదా ఏదో ఒక చింతలో నువ్వు అంటున్నావు కదా, దేవా నాశనం అయిపోతున్నాను, నువ్వు అడుగు. దేవుడు అన్నాడు, నువ్వు అడుగు నేను ఇస్తానని. స్తోత్రం. అబ్రహాము మాట ప్రతి ఒక్కరికి తండ్రి, విశ్వాసానికి తండ్రిగా ఉన్నాడు. అంటే అతడు దేవుని అంత ఎంత విశ్వాసం ఉంచాడు చూడండి. అవునా కదా? విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడు అతడు అడిగి తెచ్చాడు. స్తోత్రం. ఈ దినం కూడా మనం దేవుని అడిగితే దేవుడు ఇస్తాడట. అది అడిగితేనే ఇవ్వడు, చూసింది అడిగితే కూడా దేవుడు ఇస్తాడు. అది మనం నేత్రంతో చూసిన లేదా శరీర నేత్రంతో చూసిన దేవుడు అది ఇవ్వగల దేవుడు. స్తోత్రం. అది అబ్రహాంకి ఎక్కడ ఇచ్చాడంటే ఆదికాండం 15:5లోన, అది ఆదికాండం 13-16 2 వాక్యాలు మన దేవుడు అబ్రహాంకి ఇచ్చాడట. చదువుదామా? మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునవునని చెప్పాను. స్తోత్రం. చూడండి, అతను చూసి లెక్కిస్తే చాలు. నీ చేతనైతే అంటే నీకు ఎంత వీలవుతుందో నువ్వు వాళ్ళు లెక్కించగలమా నక్షత్రాలని? దేవుడు అన్న నువ్వు అంటే నువ్వు లెక్కించలేనంతగా నేను ఏం చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. అంటే అక్కడ నువ్వు లెక్కించక్కలే, అంటే వాటిని లెక్క పెట్టక్కలే, చూస్తే చాలు.
ఆమె దేవుడు చూపించిందని మనం ముందుకు చూస్తే చాలా దేవుడు ఆ ప్రకారంగా మనల్ని ఏం చేస్తాడట, దీవిస్తాడట. స్తోత్ర. అదే దేవుడు మనకి ఎన్నో రకాలుగా దీవించాడు, మనం అడిగింది ఇచ్చాడు, మన జీవితంలో ఎన్నో రకాల వేళ్ళతో మన హృదయాన్ని నింపిన దేవుడు కదా. అదే ఇప్పుడు చూస్తే అదే ఇప్పుడు ముందు చదివిన ఇందులో ఆదికాండం 13:16లోన మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేయుదును. ఆమేన్. అంటే ఇక నక్షత్రములే కాదు, ఇసుక రేణువుల వల్లే కూడా దేవుడు మనల్ని విస్తరింపజేస్తాడట. స్తోత్రం. అంటే దేవుడు పై వాటిని చూడక్కర్లేదు, కింద వాటిని కూడా మనం చూడాలి. చూస్తే రెండింటి మధ్య దేవుడు మనకి ఏం చేస్తాడట, ఆశీర్వదిస్తాడట. అంటే మనం పరలోకం అంతే కాదు, భూమి అందున్న వాటిని కూడా చూసి దేవుని కడుగుతే దేవుడు దానికంటే అద్భుతంగా మనల్ని ఏం చేస్తాడట, దీవించగల దేవుడు అట. స్తోత్రం. మనం అడగాలి, దేవుడికి ఏం చేయాలట, అడగాలి. అడిగితే ఇచ్చేవాడు ఆయనే, ఒక మనిషి కాదు, ఒక గవర్నమెంట్ ప్రభుత్వం కాదు, ఒక రాజకీయ నాయకులు కాదు, కానీ పరలోకం ఉందన్న మన తండ్రి మన ఆశీర్వదించగల ఒక సమర్థుడు. స్తోత్రం. అంతేకాకుండా మనం చూసిన వాటినే దేవుడు ఇస్తానన్నారు. కానీ ఇప్పుడు చూసాం ఆకాశము నేల, అంటే ఇసుకరేణువులను చూసాం, నక్షత్రాలను చూసాం. అయితే యెహోషువ 1:3 చదువుదామా. ఒకటో అధ్యాయం 3వ నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. స్తోత్రం. అంటే చూచిన దాన్ని కాదు, అడుగు పెట్టిన స్థలాన్ని కూడా దేవుడు మనకి ఇవ్వగలడు దేవుడు. కానీ మనమే విశ్వసించి అడుగు పెట్టాలట. దేవా, ఇప్పుడు నేను ఇక్కడ అడుగు పెడతాను, ఈ స్థలం నీ కొరకే కావాలి, స్థాపింపబడాలి. యాకోబు ఇక్కడ లూజు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అతడు దేవుడి యొక్క నిచ్చెన, పరలోకం నుండి నేలవతో నిచ్చెన చూసి అతడు అక్కడ అడుగు పెట్టి దేవుడికి, దేవా నేను ఇక్కడ ఒక ఆలయాన్ని స్థిరపెడతాను ఒక రాయి పెట్టి వెళ్ళిన తర్వాత దేవుడు అది లూజుని బేతేలుగా మార్చాడు. అంటే యెహోవా ఇంటిగా దేవుడు ఏం చేశారట, మార్చబడ్డాడట. అంటే మనం అడుగు పెట్టినప్పుడు దేవుడికి అడగాలి, దేవా ఈ స్థలం నా కొరకు నువ్వు ఏం చేసి సిద్ధపరిచి ఉండాలని. స్తోత్రం. స్తోత్రం. మనం అడగాలంట దేవునికి. ఆమె అంటే అడిగినప్పుడు మనం స్థలంలోన అడుగు పెట్టాలి. అడుగు పెడతామా లేదా? అడుగును పెట్టి అలాగని ఈ మన ఇది రాముడు లక్ష్మణుడు అడిగిపోయి ఎక్కడ వరకు గుర్రం పంపిస్తే అక్కడ వరకు నాది అన్నట్టు కాకుండా విశ్వాసంతో మన మీద అడుగు పెట్టాలి. ఆమె విశ్వాసంతో మన మీద అడుగు పెట్టి మోసేకి దేవుడు ఇచ్చినట్టు విశ్వాసంతో అడుగు పెట్టి దేవుడు అది మనకి ఇస్తారట. అదే చూస్తే యెహోషువ 14:9, అదే కీర్తనలు 2:8 యెహోషువ దేవుడు ఇచ్చారట. స్తోత్రం. ఆశీర్వదించారట. అక్కడ చూద్దామా, యెహోషువ 14:9. చూసారా? అంటే నీకు మాత్రమే కాదు, నీ సంతానమును కూడా దేవుడు ఇచ్చే దేవుడు అట. స్తోత్రం. అంటే మనకొక్కలాగే కాదు, మన నెక్స్ట్ తరం అంటే వచ్చే తరము వారికి కూడా దేవుడు ఆశీర్వదించగల దేవుడు. స్తోత్రం. కానీ మనమేంటి, ఒక విశ్వాసంతో అడుగు పెట్టాలి. ఇలాగా ఆవగింజంత విశ్వాసం అంటే కొండనే కదల్చగలం, అవునా కదా? ఆ విశ్వాసంతో దేవుడికి అడుగుదాం. స్తోత్రం. అదే మనం మళ్ళీ మత్తయి 7:7 చూద్దామా. ఇప్పుడు 2 విషయాలు చెప్పారు. ఒకటి చూచిన వాటి, 2 అడుగు పెట్టిన వాటి. 3వదిగా చూద్దాం. స్తోత్రం. ఇక్కడ ఏం చేయాలి, మనం అడగాలి. ముందుగా మనం చూసాం, 2వదిగా అడుగు పెట్టాం, 3వదిగా అడిగా. అడుగుతేనే మనకి ఇయ్యబడను. అడుగుదామా దేవుడికి, దేవా ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, రేపు నాకు ఘనతగా ఒకరిని నిలబెట్టాలి దేవా. ఈ స్థితిలో ఉన్న నన్ను నీ మహిమకు ఒక పాత్రుడిగా, నీకు ఒక ఘనత ఇచ్చేవాడిని నన్ను ఏం చేయాలి దేవా, నిలబెట్టాలి దేవా అని అడుగుదామా. లోకంలో ఉన్న వాటిని కాదు, కానీ దేవుడు అంటున్నా కదా, లోకంలో ఉన్న వాటిని కాక పరలోకం ఉందన్న వాటిని మనం ఏం చేయాలట, వెతకాలట.
ఎక్కడున్నవాట పరలోకం ఉందన్నాడు. ఎందుకంటే దేవుడి లోకాన్ని ఒక మాటతో సృష్టించారు, కానీ తన చేతితో మనల్ని సృష్టించారు. తన జీవ అంటే మన తన జీవ వాయువును మనలోనికి ఊదిన దేవుడు. చూడండి మనం ఎంత భాగ్యం కలిగిన వారు, ఎంత సంతోషంగా ఉండాలి దేవుడి దగ్గర. లోకానికి అంత మహిమ ఘనత దేవుడు ఇవ్వలేదు, కానీ మన దేవుడు ఎంత మహిమగా మనం మార్చాడు. తన చేతితో మనం సృష్టించడం మనం ఎంత భాగ్యవంతులు. ఈ లోకానికి ఆ భాగ్యం లేదు. తన మాటతో దేవుడు ఈ లోకాన్ని మొత్తం తయారు చేశాడు, మొత్తం చేశాడు. కానీ తన చేతితోటి మనల్ని సృష్టించాడు. తన జీవవాయువు అంటే తను పీల్చుకున్న ఒక వాయువుని మనలో పంపించి జీవంగా మనల్ని దేవుడు మార్చాడు. అదే ఇప్పుడు మనం చూసామా ఏంటి, అడుగుడి నీకు ఇయ్యబడదు. అడగాలి. ఎవరిలాగా? అన్నలాగా అడుగుదామా? మొదటి సమయంలో 1:20 అన్న అడుగుతుంది, అన్నిటితో దేవుడికి అడుగుతుంది. తన కుమారుని చూడండి. మొదటి సమయంలో 1:20. కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని నినివే అడిగిన ఈయనని అడిగి అనుకొని వానికి సమూయేలును పేరు పెట్టాను. ఆమేన్. చూడండి, అడిగింది పొందుకుంది. ఏ గర్భము లేదని ముందు ప్రార్థన చేసింది. దేవుడి సన్నిధికి వెళ్ళి యాజకుడు బయట ఉన్నాడు, అన్న మాత్రం దేవుడి సన్నిధిలో ఉండి ప్రార్థన చేసింది. కన్నీళ్ళు విడిచి అడిగింది. ఆ పెళ్ళిళ్ళు తన పెళ్ళిళ్ళు అన్న అత్త తనకి ఏంటి పెద్దవారు అంటే గర్భం లేదని ఎంత బాధ పెట్టింది ఆవిడ. గర్భం లేదని ఊరు వారందరూ ఆవిడికి బాధ పెట్టినప్పుడు ఆవిడ మనుషులు కడగలేదు, కానీ దేవుడు సన్నిధికి వెళ్ళి కన్నీరు ఇచ్చి దేవుడికి అడిగింది, దేవా లోకస్తులు కాదయ్యా నేను చూడాల్సింది, నిన్ను నేను చూస్తున్నా, నువ్వే నా గర్భం తెరిచేవాడివి, నేను అడిగేది నీకే, మనుషులు కాదు, లోకంలో ఉన్న ఎవరిని కాదు, డాక్టర్స్ వైద్యులను కాదు, బయట నిలబడినా నేను యాజకుడిని కూడా అడగను, నీ సన్నిధికి వచ్చి నేను అడుగుతున్నా, నాకేమి ఇవ్వాలి? ఒక గర్భఫలం ఇవ్వాలి. నువ్వు మూసిన దాన్ని నువ్వేం చేయాలి దేవా? తెరవాలి. ఇంతమంది అంటున్నారు కదా గర్భం లేని దాన్ని అని, ఆ గర్భం లేని దాన్ని అనే పదం మారిపోవాలి దేవా. నీకు ఒక మహిమకరంగా ఉండే ఒక వ్యక్తిని నువ్వు నాకు దయచేయాలి దేవా అని ఎంత అడిగేది చూడండి. దేవుడు అక్కడ ఉన్నది మత్తయిలో మనం చూస్తాం, అడుగుడి నీకు ఇయ్యబడును. దేవుని సన్నిధికి వచ్చి మనం అడగాలి దేవుడికి. అన్న వాళ్ళ ప్రార్థన చేసి మన హృదయపూర్వకంగా దేవునికి మనం అడగాలి. అడిగితే దేవుడు నిశ్చలంగా దేవుడు ఇచ్చే దేవుడు. స్తోత్రం. ఎక్కడ పడిపోయేమో అక్కడ నుండి లేపుతాడు, ఎక్కడ నువ్వు జారిపోయి అక్కడ నుండి ఎత్తుతాడు. స్తోత్రం. నువ్వు అడగాలి తప్ప ఇవ్వకుండా ఉంటే దేవుడు అక్కడ అస్సలు కూడా కాదు. స్తోత్రం. ఒకసారి మొత్తం ఇప్పుడు 3 చూసాం, 3వది కూడా చూసాం. ఏంటి? మొదటిగా మనం ఆకాశము చూడాలి, మొదటిగా. రెండోదిగా అడుగు పెట్టాలి, మూడోదిగా అడగాలి, 4వదిగా చూద్దాం మత్తయి సువార్త 6:8 చూద్దాం. మీరు మీ తండ్రిని అడుగుకు ముందే మీకు అక్కరగా ఉన్నదేదో ఆయనకు తెలియదు. అడగక ముందే అక్కడ ఇచ్చే ఒక దేవుడు అక్కడ. స్తోత్ర. నువ్వు ఊహించిన దానికన్నా ముందే దేవుడు అది నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నీ అక్కర్లు తీర్చడానికి కూడా దేవుడు ఏదో ఒకటి సమకూర్చి ఉంచారు. అవునా కాదు? నువ్వు ఒకటి ఏదైనా అనుకుంటున్నావా? దేవా నేనేమవుతుందో, రేపు నా స్థితి ఏంటో, ఎలా ఉంటానని నువ్వు అనుకుంటున్నావు. దేవుడికి నీ అక్కర తెలుసు. నువ్వు ఏం చేయాలి? అడగాలి. అడుగుతే నీ అక్కర్లు రాక మునిపే, నీకు ఏ లోటుపాటు అది రాక మునిపే దేవుడు ఏది సిద్ధపరిచి ఉంచాడు. స్తోత్ర. అంటే మన అక్కర్లు ఉన్న వాటిని కూడా దేవుడు ఇస్తున్నారు. మనకి ఏటి అక్కర ఉందో, ఏటి లోటు ఉందో దేవుడికి తెలుసు.
మనం ఏం చేయాలి? అడగాలి. స్తోత్ర. దీనికి ఉదాహరణగా మొదటి రాజులు 4వ అధ్యాయం 13-14 చూద్దామా? 4వ అధ్యాయం 13-14. ఎబేరు కుమారుడు రామోత్ గిలాదు నందు కాపురం ఉండెను. వీనికి గిలాదులో నుంచిన మనష్షేకు కుమారుడైన యాయీరు గ్రామములను బాషానులో ఉన్న అర్గోబు దేశమును నియమింపబడెను. అది ప్రాకారములను ఇత్తడి మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13-14. ఒక్క నిమిషం చూసి. అక్కడి నుంచి సునామీయురాలైన ఆవిడకి కుమారుడికి చనిపోయినప్పుడు ఆవిడకి ఏముందో, ఆవిడకి ఏం లోటుపాటు ఉందో దేవుడు తీర్చినట్టు ఆ అధ్యాయం ఉంది. 4వ అధ్యాయంలో. హల్లెలూయా. అయితే అది వదిలేద్దాం. అయితే దేవుడు ఆవిడకి ఏ అక్కర ఉందో దేవుడు ముందుగానే పసిగట్టి ఆవిడ యొక్క అక్కరలు దేవుడు తీర్చారట. స్తోత్రం. అయితే మనం అక్కర్లు ఏమున్నావో దేవుడికి ఆల్రెడీ తెలుసు. దేవుడికి తెలుసు. దేవుడు అది ప్రతి ఒక్కటి కూడా తీర్చగల దేవుడు. స్తోత్రం. ఇప్పుడు 4 విధములైనవి మనం చూస్తాం. ఇప్పుడు 5వది చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. అడుగువాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములో సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారా ఏంటి? అడుగు వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా గల దేవుడు అతడు. స్తోత్రం. మనం ఏమి ఊహిస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నాము, ఏమి అడగడానికి మనము ముందుగా మన దేవుడికి అడుగుతాం అనుకుంటున్నాం, దానికంటే దేవుడు ఎక్కువగా ఇవ్వగల దేవుడు అట. స్తోత్రం. అడుగు వాటి కంటే మనం ఏం అడుగుతున్నాం? మనం అడిగేది ఒకటి, కానీ దేవుడు దానికంటే గొప్పది ఇస్తున్నారట. స్తోత్రం. మనం ఊహించేది కొద్దిగైనా ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు మేలులతో మనల్ని నింపగల దేవుడు అట. స్తోత్రం. అదే మొదటి రాజులు 3వ 7, 12, 13 వచనాల్లో 3వ అధ్యాయం 7, 12, 7, 12, 13 దేవుడు ఎన్నో రకాలుగా సొలొమోనుకి ఇచ్చాడట దేవుడు. స్తోత్రం. 3వ అధ్యాయం 7వ వచనం మొదటిగా, తర్వాత 12, 13. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఓకే, ఇప్పుడు 12, 13. నీవు ఇలాగని అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు ఆమేన్. చూడండి, తండ్రికి ఏంటి అడుగుతున్నాడు? కుమారుడు సొలొమోను అడుగుతున్నాడు. ఏంటి? సొలొమోను, దేవా, నా తండ్రి వల్లే, దావీదు వల్లే నాకు బుద్ధి లేదు, అంత జ్ఞానం కూడా లేదు, నేను ఎలా పరిపాలన చేస్తాను, ఎలా జనాన్ని నడుపుతానని, నేను ఇంకా చిన్న పిల్లాడిని, నాకు ఏంటి దేవా, నేను ఎలాగా దేవా అని అడిగినప్పుడు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, లోకంలో ఎవ్వరికి లేనంత జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడట? అతనికి ఇచ్చాడట. చూడండి, బుద్ధి కూడా. పూర్వీకులలో నీ వంటి ఒకడును లేడు. చూడండి, పూర్వీకుల్లో అంటే ఇప్పుడు వరకు వచ్చిన వారిలో ఎవ్వరు కూడా అంత జ్ఞానము లేదట. చూద్దాం. అంటే అడిగింది కొద్దిగా, ఏంటి? వాళ్ళని పాలించడానికి చిన్న జ్ఞానం ఉంది, ఎలా పాలించారు వాళ్ళని, నా తండ్రిలో నేను వాళ్ళని ఎలా నడిపించగలను, అలాగే నాకు జ్ఞానం లేదు, నేను ఎలా నడిపిస్తాను, ఎలా ముందుకు సాగుతాను అని అడిగినప్పుడు దేవుడు ఇప్పుడు వరకు లేని మనుషుల కంట
ఎక్కువగా అతన్ని ఏం చేశాడు దేవుడు? దీవించాడట. స్తోత్రం. అంటే అడిగిన దానికంటే బుద్ధి వివేకం గల ఒక హృదయాన్ని ఇచ్చాడట దేవుడు. అడిగింది కొద్దిగా కానీ పొందుకున్నది ఎక్కువ. అంటే ఇప్పటి వరకు పూర్వీకుల్లో లేనిది అతడు దేవుని ద్వారా పొందుకున్నాడు. స్తోత్రం. అడగాలి దేవుడికి. అడుగుతే దేవా నేను ఇంత కొద్ది పాత్ర ఉన్నాను దేవా, నేను ఏమి చేయగలను అని అడిగినప్పుడు దేవుడు నిన్ను నేను రాజుగా నేను పెడుతున్నాను. దావీదుని చూస్తే తన గొర్రెలు కాచుకొని నడిచిన అవునా కదా, ఏమీ తెలియదు అతని గొర్రెలు కాయడం తప్ప ఇంకేమీ కూడా అతనికి తెలియదు. కానీ దేవుడు అతని గొర్రెలు కావనుంటే పెద్ద జనాంగాన్ని కాచేవాడు దేవుడు మార్చాడు. తన తండ్రి అడగలేదు, తన సహోదరులు అడగలేదు, సౌలు అడగలేదు, తన భార్య అడగలేదు, తన స్నేహితుడు అడగలేదు. కానీ దేవుడు అనుకున్నాడంటే అది నిశ్చయంగా చేస్తాడు. స్తోత్రం. అడగాలి తప్ప దేవుడు నువ్వు ఒక ఉంచాలి దేవా, నేను ఇంతకినా నేను ఇంత కొద్దిపాటి వాడనా, నన్ను హెచ్చించమయ్యా, నేను ఏ పాత్రుడను, దేనికి పాత్రుడను కాను. చూస్తే కొత్త నిబంధనలో ఒక స్త్రీ వచ్చి దేవునికి అడుగుతుంది, దేవా నా కుమారుడు కుమార్తె ఇక్కడ చావు బతుకులు ఉంది, నేను ఎలాగా అని అడిగినప్పుడు నేను వస్తాను పదమ్మ అన్నప్పుడు నువ్వు రావక్కర్లేదు, నీ మాట చాలయ్యా ఆమె బతికించాక. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను పూర్వీకుల్లో చూడని విశ్వాసాన్ని ఈవిడన చూస్తున్నాను. అంటే విశ్వాసం ద్వారా దేవునికి ఏం చేయాలని మనం అడగాలట. స్తోత్రం. అడుగుతే దేవుడు ఊహించిన దాన్ని కంటే ఖచ్చితంగా మేలుతాడు, మనకి దీవించగల దేవుడు అతడు. స్తోత్రం. ఇప్పుడుకి 5 అయ్యేది. మొదటిగా మనం చూచేది, 2 అడుగు పెట్టేది, 3 అడిగేది, 4వది అడగక ముందు కూడా మనకి ఇచ్చేది, 5వది మన అక్కరకు 5వదిగా అడుగు కంటే ఎక్కువగా దేవుడు ఇచ్చేవాడు. 6వదిగా చూద్దాం, మనకి ఇష్టమైనవి ఇచ్చే దేవుడు కదా, అందరికీ తెలుసు కదా, మనకి ఇష్టమైనవన్నీ దేవుడు ఇస్తున్నాడుగా. యోహాను 15:7 యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇంకోసారి చదువుదాము గట్టిగా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో మీకు ఏది ఇష్టమో అడుగుడి, అడగాలి, అది మీకు అనుగ్రహింపబడును. అది మనకు అనుగ్రహింపబడును. అంటే దేవుని మాటలు అంటే దేవుని వాక్యం మనలో ఉంటే మనం అడిగింది దేవుడు ఇవ్వగల దేవుడు. స్తోత్రం. అది అడగడమే కాదు, మనకి ఇష్టమైనవి కూడా దేవుడు ఇస్తారట. స్తోత్రం. కానీ దేవుని వాక్యం మనలోన ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉంటే అడిగితే దేవుడు ఇస్తాడు. స్తోత్రం. అడిగినవి దేవా నీ చిత్త ప్రకారం నన్ను నడపాలి. మనకి ఇష్టం అనేవి చాలా ఉంటాయి, కానీ దేవుని ఇష్టం అడుగుదామా? మనం అడిగినవి ఈ రోజు ఉండొచ్చు, నశించిపోవచ్చు, కానీ దేవుడు తరములు ఉంటుందట. స్తోత్రం. దేవుడికి ఏది అడగాలి? మన ఇష్టమైన మనకు నచ్చినవని అడుగుతామా? దేవా నీ చిత్త ప్రకారం ఏమైందో అది నా జీవితంలో నెరవేర్చేయండి. నేను ఎలాగ నడాలో నీ చిత్త ప్రకారం నడిపించయ్యా, అది నాకు ఇష్టమై ఉన్న దేవాన్ని అడుగుతామా? దేవునికి అడగాల్సింది తన వాక్యం మనలో ఉండాలంట, అంటే తన చిత్త ప్రకారం మనం నడవాలంట. స్తోత్రం. అదే కదా కుష్టి రోగి కూడా మత్తయి సువార్త 8:2-3 కుష్టి రోగి కూడా అడిగాడు. తనకిష్టం ఏంటి చూడాలి, అవునా కాదు? కుష్టి వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? స్తోత్రం. మనకిష్టం చూసాం, ఇప్పుడు కుష్టి రోగి ఏంటి ఇష్టం? తనకి తన సొంత ఇష్టం ఏంటి? స్వస్థపడాలి, అందరిలాగా తిరగాలి, అవునా కదా? కానీ అతను ఎవరి ఇష్టాన్ని అడిగాడు? ఎవరి ఇష్టాన్ని? తన సొంత ఇష్టం కాదు, కానీ ఎవరి ఇష్టాన్ని? దేవుని యొక్క ఇష్టాన్ని అడిగాడు. దేవా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే
నన్ను స్వస్థపరచు, నన్ను శుద్ధిగా మార్చు. అవునా కాదా? దేవుడికి అడుగుదామా? మన ఇష్టం అడుగుదాం, దేవుని ఇష్టం అడుగుదామా? దేవుని ఇష్టం మన పట్ల ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలట. స్తోత్రం. ఇప్పటికి 6 చూసాం. ఎన్ని? 6. చివరిగా ఇంకొక చూసుకుందాం. రోమా గ్రంథం 6:32. 8:32. రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఇంకోసారి చదువుదామా? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక చూడండి, తన సొంత కుమారుని కూడా మన కొరకు ఇవ్వడానికి అతను వెనుక తీయలేదు, వెనకాడలేదు. మన రక్షణ కావాలండి. పాత నిబంధనలు ఎక్కడ? ఆదాము నుండి మనం అడుగుతున్నాం కదా. దేవుడికి తెలుసు ఏంటి వీరికి రక్షణ కావాలి. వీరు అడుగుతున్నారు కదా, అక్కడ నుండి సాతాను శక్తుల నుండి వాటి నుండి వీరికి విడుదల కావాలి. చీకటిలోన వీరికి ఒక వెలుతురు కావాలి. అలాగని వాళ్ళు అడిగినప్పుడు తన సొంత కుమారుని కూడా ఇవ్వడానికి వెనుక తీయలేదట. స్తోత్రం. దేవుడు ఇష్ట ప్రకారం చేస్తే దేవుడు ఆశీర్వదించిన దానికంటే ఎక్కువ ఆశీర్వదిస్తాడట. స్తోత్రం. అబ్రాహాము తన ఇస్సాకు అయిన కుమారుని దేవుడికి ఇవ్వడానికి వెనక తీయలేదు, వెనకపడలేదు. దేవుడు అడిగాడు. తన భార్య కూడా చెప్పకుండా, ఎవ్వరికి చెప్పకుండా తన భార్యకి చెప్తే ఎక్కడ ఆపేస్తారో, లేదా ఎవరికైనా తెలిసి ఎక్కడగా బలి ఇవ్వకుండా దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఎక్కడ నేను అతిక్రమిస్తాను అన్న భయంతో అతడు ఎవ్వరికి చెప్పకుండా తన పనివాడిని గాడిదని పట్టుకొని అతడు ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళి దేవుడు చెప్పిన దానికి అతను వెనుక తీయకుండా దేవుడి ఇష్ట ప్రకారం అతను బలి ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. అతన్ని కట్టెలు వేస్తాడు, అన్ని వేస్తాడు, రాయిలు పెట్టి కట్టెలు పెట్టి అతను ఇస్సాకును కూడా కట్టేసి మీద పెట్టేసి ఖడ్గం కూడా వేయడానికి సిద్ధమై దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నా కుమారుని మీద వేయించకూడదు, ఖడ్గం ముట్టకూడదు. దేవుడు ఇష్ట ప్రకారం చేస్తే నువ్వు ఏది ప్రేమిస్తున్నావు, ఏది నీకు ఇష్టం అనుకున్నావు, అది దేవుడికి ఇస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడట. స్తోత్రం. దేవుడు అలాంటి వాడట. తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చిన దేవుడు. స్తోత్రం. అది యోహాను 3:16 ఉంది కదా, అందరికి తెలిసిన వాక్యం. చదువుదామా? యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో మనం దేవుడికి అడుగుదాం. దేవుడు ప్రతి ఒక్కడు కూడా మనకి అనుగ్రహించగల దేవుడు. స్తోత్రం. ఈరోజు చూద్దాం దేవుడు ఏమేమి ఇచ్చాడు మనకి. ఇన్ని రకాలు చూసాం కదా, 7 వాక్యాలు 7 చెప్పారు కదా, ఏమేమి ఇచ్చాడు చూద్దామా? మొదటిగా నువ్వు చూసింది దేవుడు మనకి, మనం చూసింది దేవుడు మనకి ఇచ్చాడు. రెండోదిగా అడిగిన ప్రతి ఒక్కటి స్థలం, అడుగు పెట్టిన స్థలం కూడా మనకి దేవుడు ఇచ్చాడు. మూడవదిగా అడిగినవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. నాలుగవది అడగక ముందే అక్కర్లన్నీ తీర్చిన దేవుడు. ఐదవదిగా అడుగు వాటి కంటేను ఊహించిన వాటి కంటే అత్యధికంగా ఇచ్చిన దేవుడు. ఆరవదిగా మనకిష్టమైనవన్నీ కూడా ఇచ్చిన దేవుడు. చివరిగా తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చిన దేవుడు అతడు. స్తోత్రం. మనం ఏం చేయాలట? దేవునికి అడగాలట. మామూలు నోటితో అడుగుతామా? కాదు, మనసు పూర్వకంగా దేవునికి అడగాలట. దేవుడు విధియోపదేశం మనకని పూర్ణ మనసుతోటి, పూర్ణ ఆత్మతోటి దేవుడికి ఆరాధించడం కాదు, పూర్ణ మనసుతో దేవునికి అడగాలి కూడా. ఆమె అడిగిన వారికి ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన గాక, ఇచ్చిన వాక్యం దేవుడు ఇచ్చిన గాక. ఆమె